ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యం నుంచి ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. సామెతలు గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. మరొకసారి నేను చదువుతూ వస్తున్నాను. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు ఈ మాట రాస్తూ వస్తున్నాడు. 10 నిమిషాలు మనము ఈ మాట గురించి ధ్యానం చేసుకుందాం. పాపము చేయు ప్రతివాడు కూడా ఆజ్ఞను అతిక్రమించినట్లే. ఆజ్ఞాతిక్రమమే పాపము. 1 యోహాను 3వ అధ్యాయం 4వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించినట్లే. ఆజ్ఞాతిక్రమమే పాపము అని రాస్తూ వచ్చాడు. అతిక్రమము చేస్తే మన జీవితాల్లో వర్ధిల్లేటువంటి పరిస్థితి నుండి దూరం అవుతాం. అతిక్రమములను మనం ఏం చేయకూడదంటే దాచిపెట్టకూడదు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టుట చేత కనికరాన్ని పొందుతాం. దేవుడు కనికర సంపూర్ణుడు. ఆయన మనల్ని కనికరించడానికి ఎప్పుడు వెనదీయడు. మనలో నుంచి ఆయన కోరుకునేది పశ్చాత్తాప హృదయాన్ని మానవునిలో నుంచి ఆయన కోరుకుంటూ వస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అతిక్రమాలని మనం ఎప్పుడు దాచిపెట్టకూడదు. వాటిని దేవుని పాద సన్నిధిని కన్నీటితో ఒప్పుకోన్నప్పుడు మన అతిక్రమములను ఆయన తుడిచివేస్తాడు. మన మీద ఆయన కనికరము పొందుతాడు. దేవుని వాక్యంలో అతిక్రమాలని దాచిపెట్టిన వారు తమ జీవితాల్లో చాలా నష్టపోయినట్లుగా చూద్దాం. ఒక ఇద్దరిని మనం దేవుని వాక్యంలో గమనించినట్లయితే, ఆదాము హవ్వలు ఏదెను తోటలో ఆజ్ఞ అతిక్రమించి మరి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోయినట్లుగా మనం చూస్తాం. ఆదాము హవ్వలు దేవుని యొక్క మాటను వినక మరి అతిక్రమించారు. ఆజ్ఞను అతిక్రమించి పాపాన్ని చేశారు. తినవద్దన్న పండును తిని వారు ఆజ్ఞను అతిక్రమించి పాపాన్ని చేశారు. ఆ పాపము మరి పరిపక్వమై ఒక దినాన్న వారికి మరణాన్ని కొని తెచ్చింది. యాకోబు భక్తుడు కూడా రాస్తాడు కదా, మరి పాపం పరిపక్వమై మరణం వస్తుందంట. పాపము గర్భాన్ని ధరించి గర్భం మరణంలోనికి తీసుకువెళ్తుంది అని యాకోబు భక్తుడు రాస్తూ వచ్చాడు. దయచేసి ఆ మాట ఒకసారి కరెక్ట్గా మనం ధ్యానిస్తే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము మరి 15వ వచనం. దురాశ గర్భము ధరించి పాపమును కనుగా, పాపము పరిపక్వమై మరణమును కనును. చూడండి, దురాశ చేత పాపము చేత మరణాన్ని సంపాదించుకోవడం మంచిది కాదు. ప్రియ సహోదరి సహోదరులారా, అతిక్రమాన్ని మనం దాచిపెట్టి వర్ధిల్లలేము. కనుక దేవుని సముఖంలో అతిక్రమాలు మనం ఏమైనా చేస్తే ఆ అతిక్రమాలని మనం ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి. ఆదాము హవ్వలు అతిక్రమం చేసినప్పుడు వారికి దేవుడు విధించిన శిక్ష మనందరికీ తెలుసు. స్త్రీని చూసి ఆయన ఏమంటున్నాడు? నీ ప్రయాసమును నీ గర్భవేదనను మిక్కిలి హెచ్చిస్తానంటున్నాడు. పురుషుని చూసి నేలను శపించాడు. ప్రయాసముతో నీ దినములన్నీ ప్రయాసంతో బ్రతకాలని పురుషుని శపిస్తూ వచ్చాడు. దేని చేత ఆ శాపాన్ని కొని తెచ్చుకున్నారు అంటే ఆజ్ఞను అతిక్రమించడం చేత వారు ఆ శాపాన్ని కొని తెచ్చుకున్నారు. అంత మాత్రమే కాదు, మనం దేవుని వాక్యంలో దేవుని గ్రంథంలో చూసినట్లయితే ఆకాను అనేటువంటి వ్యక్తి అతిక్రమాన్ని దాచిపెట్టాడు. ఏ వస్తువులైతే తీసుకోకూడదో, వేటిని శపితమైనటువంటి వస్తువులను వాటిని దూరంగా పెట్టాలని యెహోషువ గారు చెప్పారు, వాటిని తీసుకుని దాచుకున్నట్లుగా మనం చూస్తాం. ఆయన చేసిన పని ఆయనను శపించటమే కాదు, ఆ దినాన్న ఇజ్రాయేలీలకు మరి యుద్ధంలో అపజయం కూడా కలిగింది. అది తెలుసుకున్న దినాన్న ఎటువంటి శిక్షకు పాత్రుడయ్యంటే, ఆకానుకు వెండిని పై వస్త్రములు, బంగారు కమ్మిని, ఆకాను కుమారులను కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకుని వచ్చింది. మనము యెహోషువ 7వ అధ్యాయం 24వ వచనంలో గమనించినట్లయితే, ఆయనకు కలిగిన సమస్తము, కుమారులను కుమార్తెలను, ఆస్తిని, వస్త్రాలను, వెండిని, బంగారు అన్నీ తీసుకొచ్చి రాళ్లతో
చావకొట్టి వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళని మరి వాళ్ళకు కలిగిన ప్రతి దాన్ని అగ్నితో కాల్చివేశారంటే చూడండి. అందుకనే ఆదాము హవ్వ ఆకానులు తాము చేసిన పాపములు దాచిపెట్టి అతిక్రమము చేసి దేవునికి మరి విరోధంగా వారి జీవితంలో ఉన్నారు అనుకోవచ్చు. మనం చేసే పాపం ఎవరు చూడట్లేదని. అందుకనే దేవుని వాక్యంలో దైవజనుడు ప్రవక్త అయినటువంటి మోషే గారు రాస్తూ వస్తున్నాడు. కీర్తన 98:8 మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. ఏమని ప్రార్థన చేస్తున్నాడండి? మా దోషములు నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. దేవుని ముఖకాంతిలో మన రహస్య పాపాలు కనబడుచున్నవి. కనుక ఏదైనా అతిక్రమం చేసినప్పుడు దేవుని పాద సన్నిధిని మనం మొరపెట్టినప్పుడు దేవుడు మనల్ని కనికరించి మన పాపాన్ని క్షమించి మన ఆయుష్ని పొడిగించి పవిత్రపరిచేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. మరి అతిక్రమాలని ఒప్పుకొని విడిచిపెట్టి కనికరం పొందిన వారిని కూడా దేవుని వాక్యంలో చూస్తాం. ఒకానొక సమయంలో నినివే పట్టణపు ప్రజలందరినీ హెచ్చరించడానికి వెళ్ళినటువంటి యోనా గారు, ప్రవక్త అయినటువంటి యోనా గారు నినివే పట్టణానికి వెళ్ళి ఆ ప్రజలను హెచ్చరించినప్పుడు వాళ్ళందరూ గోనెపట్ట కట్టుకుని తమ అతిక్రమముల విషయమై వీధుల్లో గోనెపట్ట కట్టుకుని ఆకాశం వైపు చూస్తూ ఏడుస్తూ వాళ్ళు దేవుని కనికరాన్ని కోరుకున్నప్పుడు దేవుడు వారి యొక్క ఆర్తనాదాలను ఆకాశంలో నుంచి విని వారి యొక్క అతిక్రమాలను క్షమించి వారిని మరణపు అగ్నిగుండములో నుంచి వారిని లాగి బయట పెట్టినట్లుగా వారి శిక్షను దూరపరిచారు. అంత మాత్రమే కాదు, మరి యోనా గారు కూడా దేవుని యొక్క సన్నిధానంలో తన అతిక్రమాన్ని ఒప్పుకున్నాడు. కనుకనే ఆయనను గొప్ప శిక్ష నుండి మరి తప్పించినట్లుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, తప్పిపోయిన కుమారుడు తన అతిక్రమాలని గుర్తు చేసుకుని మరలా నా తండ్రి వద్దకు వెళ్ళి నేను నీ దృష్టిలో దేవుని దృష్టిలో పాపం చేశాను, నన్ను క్షమించు, నీ పనివానిలో ఒకరిగా పెట్టుకో అని అడుగుదామని మనసులో ఎప్పుడైతే తన అతిక్రమాన్ని ఒప్పుకొని తన తండ్రి పాద సన్నిధిలో విడిచిపెట్టేయాలని క్షమాపణ కోరుకోవాలని అనుకున్నాడు, ఆ క్షణాన్ని మరి అతిక్రమంలో దేవుడు ఏం చేశారంటే క్షమించి వేశారు. ప్రియా సహోదరి సహోదరులారా, మన జీవితంలో అనేకమైనటువంటి చిన్న చిన్న విషయాల్లో తప్పిపోతూ ఉంటాం. అనేకమైనటువంటి విషయాలు వాటిని మర్చిపోతూ ఉంటాం. అతిక్రమం చేసి కూడా మర్చిపోతూ ఉంటాం. క్రైస్తవులం అనేటువంటి పరిస్థితుల్లో మనం దేవుని వాక్యాన్ని ఎరిగి కూడా అలా ఉండటం మనకు మంచిది కాదు. వాటి వలన మనం వర్ధిల్లుట అనేది ఆగిపోతుంది. దేవుడు మనల్ని వర్ధిల్లింపు చేయాలని, దేవుడు మనల్ని ఆశీర్వదించాలని భూమి మీదకి మానవ జన్మలో మనలుంచే మనుషులుగా మనం బ్రతుకుతున్నాం. కనుక అతిక్రమాలని మనం ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, దేవుని కనికరాన్ని మనం పొందాలి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని గ్రంథంలో దేవుని వాక్యంలో ఇంకా అనేకులు అతిక్రమాలు చేసి వాటిని ఒప్పుకోకుండా విర్రవీగి తమ జీవితాలను ఈ భూమి మీద శాశ్వతంగా లేకుండాను మరి అటు పరలోకముందున తండ్రికి దూరం అయిపోయి నరకానికి పాత్రులై ఈ భూమిని వెడలి వెళ్ళిపోయారు. నువ్వు నేను ఆ రీతిగా ఉండకూడదని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. యాకోబు గారు రాస్తూ 14వ ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. మనకెప్పుడు దురాశ అనేది మనకు మొదలైనప్పుడు ఆ దురాశ మనల్ని ఈడ్చుకుంటూ వెళ్తుందంటండి. ఆ దురాశ మనల్ని ఈడ్చుకుంటూ వెళ్ళి మనల్ని పాపపు గర్భంలోనికి తీసుకెళ్ళిపోతుంది. ఆ దురాశ గర్భాన్ని ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కంటది అని చూపిస్తున్నాడు. మన జీవితాల్లో అలా ఉండకూడదని దేవుని వాక్యంతో మరి ఒకసారి మనం హెచ్చరించబడుతూ వస్తున్నాం. నేటి ఈ ఆధునిక తంత్రజ్ఞాన యుగంలో మనం బ్రతుకుతూ దేవునికి సమయాన్ని మనం ఇవ్వట్లేదు, దేవుని వాక్యానికి సమయాన్ని వెచ్చించట్లేదు. పరుగులు తీసే ప్రయాణంలో మన ప్రాణం ఎప్పుడు ఆగిపోతుందో మనకు తెలియదు. ఈ పరుగుల ప్రయాసలో అనేక పర్యాయాలు మనం అతిక్రమాలు చేస్తూ దేవుని యొక్క ఆశకు, దేవుని యొక్క మరి
ఉద్దేశాన్ని నెరవేర్చడంలో మనం దూరం అయిపోతున్నాం. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, నేను దేవుని నామపేట హెచ్చరిస్తూ, దేవుని నామపేట మనవి చేస్తూ వస్తున్నాను. మన జీవితాల్లో మన సామెతలు రాసినటువంటి సామెతల గ్రంథకర్త హెచ్చరించినట్లుగా అతిక్రమాలను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొనివాడు ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అప్పుడు మాత్రమే మనం కనికరాన్ని పొందుతూ వస్తాం. దేవుని కనికరం మనం అందరం పొందాలని ఆశతో మరి మీ అందరినీ మరి దేవుని నామం పేరట బ్రతిమాలుకుంటున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఇట్లు మీ సహోదరుడు బ్రదర్ సురేష్.